రహస్యముగా వాళ్ళు పిలిచినప్పుడు అని ఉంటుందండి అక్కడ. చూడండి కావాల్సి. నీ తల్లి యొక్క కుమారుడు కానీ, నీ సహోదరుడు కానీ, నీ కుమారుడు కానీ, కుమార్తెలు కానీ. చూడండి కింద వచ్చిన చూడండి. ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల. ఓకే. అంటే సీక్రెట్గా నిన్ను పిలిస్తే మాత్రం ఆ పని చేయమన్నాడు. సీక్రెట్గా ఎందుకు పిలవాల్సి వస్తుందండి? మంచి ఎప్పుడు కూడా ధైర్యంగా చేస్తాం, అవును. పాపమే సీక్రెట్గా చేస్తామండి. అవునంటారా కాదంటారా? అంటే దాని అర్థం సీక్రెట్గా ఎవరికీ కనపడకుండా ఎవరి కంట్లోని పడకుండా చేసే ఎప్పుడు కూడా తప్పుడు పనులే. మంచి పని ఎప్పుడు కూడా ధైర్యంగా బహిరంగంగా జరిగిస్తాం. అవునా కదండి? సీక్రెట్గా వాళ్ళు రమ్మంటున్నారు అనే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్దండి. ఏమనంటే వాళ్ళు పూర్తిగా ఏదో తప్పుడు కార్యానికి నడిపిస్తున్నారు అని అర్థం. ఏంటో తప్పుడు కార్యం కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవతలు దేవుళ్ళు హిందూ దేవుళ్ళు దేవతలు కాదండి. యూదుల కాలంలో పాత నిబంధన కాలంలో మొలక్కు బయలు అనేటువంటి దేవతల కాలం అండి. వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటేనండి చిన్న చిన్న పసిపిల్లల్ని ఆ దేవులకి బలిచ్చేవారండి. బలిచ్చేసేవారు. చిన్నపిల్లడు కానీ బలిచ్చేస్తే పిల్లలు బాగా పడతారని, పంట బాగా పండుతుందని బలిచ్చేస్తూ ఉండేవారు. మొలక్ అనేటువంటి ఇత్తడి దేవత ఉంటుందండి, పెద్ద దేవత. ఆ ఇత్తడి దేవత విగ్రహాన్ని కింద నుంచి బాగా మంట పుట్టించి చిన్న చిన్న ముక్కుపచ్చలారని పిల్లల్ని ఆ ఇనప చేతుల్లో పెట్టేసేవారు. కాలిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయేవారండి. అలాంటి కార్యక్రమాలకు పిలుస్తారు. మీ పిల్లల యొక్క ప్రాణాల కొరకు బలి ఇవ్వడం కొరకు రహస్యముగా ప్రేరేపిస్తారు. ఇందులో అంత అర్థం ఉందా? ఉందండి. దానికి చాలా రిఫరెన్స్లు కోడ్ చేస్తే చాలా పెద్ద టాపిక్ అయిపోద్దండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కొట్టి చంపండి అన్నాడు.